Good evening all. I am Chandrasekhar from Garuda Security Solutions. We are the one-stop safety and security solutions. సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనేది మన ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సీసీ కెమెరా ఒక 100 మంది పోలీసులతో ఈక్వల్. అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాను మన ఇంట్లో, అది మన వ్యాపార సంస్థల్లో కానీ, గోదాంలో కానీ ఎక్కడైనా మనం సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మేము అనేక రకమైన సీసీటీవీ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము. దాంట్లో వచ్చేసి వైఫై బేస్డ్ కెమెరాస్, సోలార్ బేస్డ్ కెమెరాస్, సిమ్ కార్డ్ బేస్డ్ కెమెరాస్, రెసిడెన్షియల్ బేస్డ్ కెమెరాస్, అపార్ట్మెంట్ బేస్డ్ కెమెరాస్, కమర్షియల్ స్పేసెస్ లో ఉన్న ఆఫీసెస్ కానీ వాటికి కావాల్సిన బయోమెట్రిక్, ఇంటర్వర్ట్, నెట్వర్కింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. దీంతో పాటు మనం మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా తీసుకుంటాం. సింగిల్ కాల్ మెయింటెనెన్స్ కానీ, మంత్లీ 1 విజిట్ కానీ, 3 months 1 విజిట్ కానీ మనం తీసుకోగలుగుతాం. ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ లో ఉంటాయి. మనం వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటుంది. దాంతో పాటు మనం వాటికి కావాల్సినంత ఎడ్యుకేషన్ కావాలనుకున్నా కూడా మనం దాన్ని సీసీటీవీ కెమెరాస్ ఎట్లా వాడుకోవాలి, దాని మెయింటెనెన్స్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది కూడా మనం అందరు గైడ్ చేస్తాం అనమాట. దీంట్లో డిఫరెంట్ కెమెరాస్ మనకు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మీకు ఈ రోజు ఎక్కువ ఎక్స్పోజ్ చేయగలుగుతున్న వైఫై బేస్డ్ సీసీటీవీ కెమెరాస్. ఇదంతా మన ఇండిపెండెంట్ హౌసెస్ లో కానీ, మన ఇంట్లో బేబీస్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, పెట్స్ ఉంటాయి, ఎనిమల్స్ ఉంటాయి. వీటన్ని మానిటరింగ్ చేయడానికి మనం టోటల్ సిస్టమ్ పెట్టుకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో దిస్ వచ్చి మనకు వైఫై బేస్డ్ బేబీ కెమెరాస్ పెట్టుకుంటే అట్లీస్ట్ 3,500 రూపీస్ లో మీకు ఈ కెమెరా అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. మన ఇంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, దాన్ని కనెక్టివిటీ చేస్తే ఈ వైఫై బేస్డ్ బేబీ కెమెరాస్ కానీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు 2-way కమ్యూనికేషన్ ఉండొచ్చు. ఇంట్లో ఎల్డర్ ఎవరైనా ఉన్నా కూడా మన మొబైల్తో యాప్ ఇన్స్టాల్ చేసుకొని వీ కెన్ కమ్యూనికేట్ అదర్ పర్సన్ అనమాట. అక్కడ ఏమైనా మూవ్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ ఆటోమేటిక్గా మూవ్మెంట్స్ ఉంటే ఇట్ విల్ పాపప్ అనేది SMS వస్తుంది ఇంట్లో. దీంతో పాటు క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది, ఇన్బిల్ట్ మెమరీ కార్డ్ ఉంటుంది. యూ కెన్ కనెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. మనం టీవీకి ప్లగ్ ఎట్లా కనెక్ట్ చేసుకుంటామో సేమ్ ప్లగ్ అండ్ ప్లే చార్జర్ ఉంటుంది, ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి మేము ఆన్లైన్ సపోర్ట్ చేస్తాం, ఆఫ్లైన్ ఇన్స్టాలేషన్, ట్రైనింగ్ అన్ని సొసైటీ చేస్తాం. నెక్స్ట్ కెమెరా వచ్చేసి మీకు అవుట్డోర్ కెమెరా. ఇండోర్ కెమెరా కూడా ఉంది, అవుట్డోర్. ఇది కూడా సేమ్ ఫంక్షన్, వెదర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అవుట్ సైడ్ డస్ట్ ప్రూఫ్ ఇదంతా కంట్రోల్ చేయడానికి మనం అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇన్ సైడ్ మన ఇల్లు ఉందనుకోండి, బాల్కనీలో కానీ, పార్కింగ్ ఏరియాలో కానీ, గేట్ బయట వస్తున్నారా దానికి రిలేటెడ్ కెమెరా. ఇది వాటర్ ప్రూఫింగ్ కోసం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. మన ఇంట్లో మన గేట్ దాకా వైఫై వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ ప్లగ్ వైఫై కనెక్టివిటీ, దాంతో పాటు పవర్ చార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4G వైఫై బేస్డ్ కెమెరా. 4G వైఫైస్ అంటే మనకి ఫామ్ హౌస్ ఉంటుంది, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, రూరల్ ఏరియాలో మన హౌస్ ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారనుకోండి. సో దానికోసం ఏంటంటే మనం ఈ కెమెరాలో 4G సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసి పవర్ కనెక్టివిటీ ఇచ్చేసి ఆటోమేటిక్గా 4G సిమ్ కార్డ్ దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయ్యి ఆటోమేటిక్గా మన మొబైల్కి కనెక్టివిటీ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన తక్కువ కాస్ట్ బడ్జెట్లో జస్ట్ ఒక సిమ్ కార్డ్ మనం పర్చేజ్ చేసి మంత్లీ 200-300 మినిమం రీఛార్జ్ చేసుకుంటే విల్ గెట్ ఆటోమేటికల్లీ. దీంట్లో వచ్చేసి మీకు కెమెరా రొటేషన్ ఉంటుంది, 360 degrees రొటేషన్ చేసుకోవచ్చు, జూమింగ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్ లెఫ్ట్ చేసుకోవచ్చు. బ్యాకప్ కూడా దీంట్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి మనకి లో బడ్జెట్ లో ఇది 5,000 to 6,000 రూపీస్ లో మనకు వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉందనుకోండి, మనం ఇన్స్టాల్ చేసుకుంటే వెరీ యూస్ఫుల్ ఉంటుంది. 4, 5, 6 కెమెరాస్ కాకుండా లోయెస్ట్ బడ్జెట్ లో మానిటరింగ్ పర్పస్ లో మనకి యూటిలైజేషన్ వస్తుంది. ఇంకేమైనా మూమెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి, దాంట్లో ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ నైట్ 10 o'clock నుంచి 11 మార్నింగ్ 6 o'clock ఏదైనా మూమెంట్ అయినప్పుడు మనకి ట్రాక్ కావాలనుకోండి, దాంట్లో అప్లికేషన్ లో మనం ట్రాక్స్ టైమింగ్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా మనకి పాపప్స్ వస్తాయి, వీ కెన్ అలర్ట్ చేసుకోవచ్చు. ఈ అన్ని ఈజెడ్ కెమెరాస్ లో, స్మార్ట్ కెమెరాస్ లో మీకు 2-way కమ్యూనికేషన్ ఉంటుంది, అలర్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి సోలార్ బేస్డ్. మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడ ఏదో పిల్లర్ ఉంటుంది, మనకి ఏదో సెక్టర్ ఉంటుంది. అగ్రికల్చర్ అందరికి ల్యాండ్స్ ఉంటాయి విలేజెస్ లో కానీ. దీని ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక పోల్ కి ఇన్స్టాల్ చేసాం అనుకోండి, దీంట్లో ఒక సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, సోలార్ ప్యానల్ నుంచి పవర్ వస్తుంది, ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది, రీఛార్జ్ అవుతుంది, సిమ్ కార్డ్ త్రూ నుంచి మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. మనకి బౌత్ స్టేట్ లో ఎక్కడ వెళ్ళినా సిగ్నల్స్ మినిమం 3 or 4 పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈజీ టు మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మల్టీపర్పస్ ఫంక్షనల్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫామ్ హౌసెస్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, ఆవులు, గేదెలు అట్లాంటి కొన్ని సెక్టార్స్ ఉంటాయి కాబట్టి వాటిని మానిటరింగ్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. దాంతో పాటు మేము వచ్చి గరుడా సెక్యూరిటీ సొల్యూషన్స్ వచ్చి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సీసీటీవీ ఫీల్డ్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ మనకు ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో అరౌండ్ 500 క్లయింట్స్ ఉన్నారు. చిన్న క్లయింట్స్ నుంచి పెద్ద క్లయింట్స్ వరకు మనం అన్ని కాంటాక్ట్ చేస్తాం. ఇక్కడ గౌరవ్ ఫౌంటైన్ లో అరౌండ్ 20 to 30 కెమెరాస్ చేసాము, బయోమెట్రిక్ చేసాము, ఇంటర్కమ్ టెలిఫోన్ చేసాం. స్మాల్ ఆఫీసెస్ లో సింగిల్ సీసీటీవీ కెమెరా రిపేర్ కావాలన్నా కూడా చేస్తాం. అంటే వన్ స్మాల్ వర్క్ నుంచి పెద్ద వర్క్ ఎక్కడైనా మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాం. అట్లాంటి స్టాఫ్ ఉన్నారు, మెయింటెనెన్స్ ఉన్నారు. దీంతో పాటు మన దగ్గర మీకు అందరికి బ్రోచర్స్ ఇచ్చాము. దీంట్లో డిఫరెంట్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సీసీటీవీ పర్పస్ ఉన్నాయి, ఇండోర్, అవుట్డోర్,
దాని తర్వాత బయోమెట్రిక్ టైమ్ అటెండెన్స్, ఫైర్ సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు మన ఆఫీసెస్ లో చిన్న చిన్న గోదామ్స్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, దాంట్లో మన ఫైర్ సిలిండర్ కొనాలంటే కష్టం అనుకుంటారు. మేము ఏం చేస్తున్నాం, ఫైర్ సిలిండర్ మీ షాప్ లో పోవాలంటే మేము కాస్ట్ టు కాస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాం. 500 రూపీస్ లో మీకు 500 సిలిండర్ ఇస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ హైజార్డ్స్ అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, దానికోసం ఏం చేయాలి, సిలిండర్ మనం నైట్ లో కొట్టలేమని అనుకుంటాం, దానికోసము ఫైర్ బాల్ అనేది ఉంటుంది. సో మనం ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్ ఇక్కడ ఉందనుకోండి, దానిపైన మనం బాల్ ఉంటుంది. ఇప్పుడు వాలీబాల్ వేస్తాం కదా, దాంట్లో వాలీబాల్ నెట్ లేకుంటే దాంట్లో బాల్ ఉంటుంది మనకి. ఆ బాల్ కి దానికి ఫైర్ వెళ్ళినప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది. సడన్ టెంపరేచర్ 45-35 టెంపరేచర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బాల్ బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్ పౌడర్ అంతా రియాక్షన్ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా పడేసి ఆ హజార్డ్ ని ఎక్కువ కాకుండా ఆపరేషన్ చేస్తుంది. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమిషర్స్ పెట్టాలంటే మోడ్యులర్ సిలిండర్స్ అయిపోయి వస్తాయి. మన ఇంట్లో చిన్న సిలిండర్స్ ఉంటాయి కదా, దానికి ఫిల్లింగ్ చేసి దానికి ఒక బాల్ ఉంటుంది, పిన్ ఉంటుంది. సో దా పిన్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయ్యి దాన్ని కూడా చేస్తాం. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన ప్రాపర్టీని, సర్వీసెస్ ని మనం కాపాడుకోవచ్చు అనమాట. అపార్ట్మెంట్ లో ఉంటాం, మీటర్స్ అన్ని మెట్ల పక్కన ఉంటాయి, చెత్త చెదరం, హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది, డస్ట్ ఉంటుంది, దాన్ని క్లీనింగ్ చేయం. అట్లాంటి ప్లేసెస్ లో ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ పెట్టుకుంటే కొంచెం మనం సేఫ్టీ అనేది మెజర్మెంట్ తీసుకోవచ్చు. దీంతో పాటు చిన్న చిన్న ఆఫీసెస్ మనకు ఉంటాయి, అరౌండ్ 10 to 15, 30, 100 బిలో ఉన్న వాళ్ళకు టైమ్ అండ్ అటెండెన్స్ సొల్యూషన్స్ మనం 7,000 రూపీస్ లో బయోమెట్రిక్ సిస్టమ్ ఇస్తాము. దానికి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ వస్తుంది, బేసిక్ టైమ్ అటెండెన్స్ మాడ్యూల్ మొత్తం ఉంటుంది. దాన్ని ఎట్లయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మంత్లీ వేసెస్, డైలీ రిపోర్ట్, ఎర్లీ కమింగ్, లేట్ కమింగ్, అట్లా మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకి వీడియో డోర్ ఫోన్ సిస్టమ్ కూడా ఉంటుంది మనకి. వీడియో డోర్ ఫోన్ సిస్టమ్స్ ఏంటంటే మన ఇంటి బయట ఎవరు ఉన్నారు, ఇంట్లో మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడానికి బెల్ కొడితే ఏంటి అని మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. కావాలని కూడా ఇన్సైడ్ పంపించచ్చు. దీంట్లో అవుతుంది అనుకోవచ్చు. దీంట్లో 2 టైప్ సెక్టర్స్ ఉన్నాయి. ఒకటి కేబుల్ 3 కనెక్టివిటీ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీలో వైఫై బేస్డ్ కూడా ఉంది. జస్ట్ మనం